వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. హలో సంధ్య గారు, నమస్తే అండి. సంధ్యక్క, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో నిన్న నైట్ నుంచి చూస్తున్న వార్త ఏంటి అంటే, లెన్స్ కార్డ్ ఏదైతే ఒక స్పెట్స్కి సంబంధించిన ఒక కంపెనీ ఉందో, ఫ్రేమ్స్కి సంబంధించి, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ హిందూస్ అందరూ బొట్టు పెట్టుకోవద్దు, తాళి వేసుకోవద్దు, హిందూ ధర్మానికి సంబంధించిన తాయెత్తులు థ్రెడ్స్ కట్టుకుంటారు, అవేం కట్టుకోవద్దు, వేరే కమ్యూనిటీ వాళ్ళు బుర్కా వేసుకోవచ్చు, అక్కడ నమాజులు చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. కొంతమంది బాధితులు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసేసరికి ఇది చాలా పెద్ద వైరల్ అవుతుంది. అంటే సొసైటీ మారింది, అందరం ఎడ్యుకేటెడ్. ఏది మారినా ఏది చేసినా మొన్న వస్త్రధారణ విషయంలో జరిగినప్పుడు ఏం చెప్పిండ్రు, మా స్వేచ్ఛ. అవును, వస్త్రధారణ విషయంలో స్వేచ్ఛ ఉన్నప్పుడు బొట్టు గాజులు తీసేయాలన్నట్టు ఈ ఎదవేవాడు ఎవడు, అసలు వాడు ఏ కంపెనీ వాడాడు, వాడికి మూడినట్టుంది. ఒక్కటే చెప్తాం, ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, దాంట్లో ఎవ్వరు కాదన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం నా మతాన్ని నువ్వు అది చేయలేము, నీ మతాన్ని నేను అది చేయలేము. వాడికి కావాలి ఉద్యోగం, వాడికి చేయాల్సింది, వాళ్ళకి చేయాల్సిన వర్క్ చేయాలి. వాళ్ళు గాజులు వేసుకుంటారా, పూలు పెట్టుకుంటారా అనేది పైశాచిక ఆనందం అన్నట్టు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి అందరూ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కులాల పేరుతో ఇందాక మనం మాట్లాడుకుంటున్న కులాల పేరుతో నేను అనేది ఏంటంటే, సమాజంలో ఇవన్నీ అంటే దేనికోసం దారితీస్తుందో అర్థం కావట్లేదు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది. ఆ హక్కుని కాల రాసేది ఎవరు లేడు. 100% వాళ్ళ మీద కేసు ఫైల్ కావాల్సిందే. అసలు ఆ కంపెనీ, ఆ లెన్స్ కంపెనీ అనేది మనము అసలు దాన్ని చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా భయపడతారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. నువ్వెవడు అయ్యా, బుర్కేసుకుంటారు, బుర్కేసుకుంటారు, చీర కట్టుకుంటారు, పంజాబ్ డ్రెస్ వేసుకుంటాడు, ఎవడి ఇష్టం వాడిది. నీ పిల్లని ఇప్పుడు ఆ లెన్స్ కంపెనీ పిల్లనికే చెప్తున్నా, వాడి పిల్లం వీడు చెప్పినట్టు ఉంటుందా? ఆమెకంటే కొన్ని మోరల్స్ ఉంటాయి, ఆమెకంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆమె ఇష్టాలని కొన్ని ఉంటాయి. ఇవాళ రేపట్లో పెళ్ళం మాట మొగడింటలేడు, మొగ మాట పిల్లలు ఇంటలేడు. ఎంప్లాయీస్ ఎందుకు వింటారండి? నీకు ఇష్టం అలా పెట్టు, మరి బోర్డు పెట్టు. నువ్వు ఇంట్లోకి వచ్చినాడు ఈ రకంగా బయట వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఉద్యోగస్తులు ఏమవుతారంటే బయటకు చెప్పుకోలేరు. బయటకు చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇబ్బంది పడుతుంది. కంప్లైంట్ పెట్టారని ఇద్దరిని తీసేస్తారు. నేను ఏం చెప్తున్నా, ప్రశ్నించటోని ఎవడైనా పలున్న చెట్టుకు రాళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రశ్నించటోడు ఎవడైనా కూడా తీసేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటే ఇది తీసేస్తే అయిపోతుంది, సమస్య పెద్దగా అవుతుంది. మీకు అర్థం కాలే నేను అనేది. అంటే వాడు చెప్పాలి, ఇది పెట్టుకుంటే మీకు ఏం నష్టం జరుగుతుంది. దానికి చెప్పకుండా దానికి టర్మ్స్ కండిషన్స్ అంటే ముందే పెట్టాలి. అట్లా ఇష్టమైన వాడే పోతాడు. అది అసలు కరెక్ట్ కాదు. అట్లా పెట్టాడు వాడు లీగల్ గా తప్పు కదా అది. అలా పెడితే వీడి కంపెనీ దగ్గరికి ఎవడొస్తాడు? ఇదే నేను చెప్తున్నాను కదా, వాపం చూసి బల్బు అనుకుంటారు వీళ్ళు. ఇదే వీడు చేసే తప్పు. వాడు కొంచెమన్నా ఉండాలి. ఇప్పుడు ఇది కట్టుకోవద్దు, అది కట్టుకోవద్దు, ఇది కట్టుకోవద్దు అంటే ఎవడు మనోభావాలు ఇక్కడ దెబ్బతీయొద్దు. నువ్వు మనోభావాన్ని దెబ్బతీసే రైట్ ఎవరికి ఇవ్వలేదు. మీ టర్మ్స్ కండిషన్స్ ఉంటే దాని ఇష్టం ఉన్నాడు అవసరం అది పెట్టుకో, అప్పుడు లాగి తంతారు. నువ్వు అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్తో జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు? లెన్స్ కంపెనీ అంటే ఎంత మంచి కంపెనీ, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇవాళ అనవసరంగా ఇదే చెప్తున్నాను, పిచ్చి పిచ్చి రూల్స్ పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే అమ్మా, సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యా చట్టం హక్కు ఉంది. చదువుకోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఏమైనా రిస్ట్రిక్షన్ చేయడానికి ఉండదు. అది అందరం మనం తెలుసుకోవాల్సిందే. సరే, కొన్ని కంపెనీలలో పువ్వులు అలో చెయ్యరు, హాస్పిటల్స్కి వెళ్తే అంటే సరే, అది కూడా మనము అంటే కొన్ని సందర్భాలలో పువ్వులు పెట్టుకోవద్దు అని చెప్తారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు నా విషయంలో. సరే, అక్కడ దానివల్ల ఏదైనా జరుగుతుంది అంటే కొన్ని ఫ్లవర్స్ అంటే అఫ్ కోర్స్ దాన్ని, కానీ గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అన్నప్పుడు చెప్పాలి. ఈ గాజులు బొట్టు ఇవన్నీ పెట్టుకోలేదు, ఏ కమ్యూనిటీ చెందిన వాళ్ళు వాళ్ళకే ఇస్తాను జాబ్స్ అని చెప్పాలి. మీరు జాబ్కి వచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పరు. అంటే ఇక్కడ హింసించడం అనమాట, హింసకు దారి తీస్తుంది ఇది. అవును, రీసెంట్ గా నాసిక్ TCS కంపెనీలో కూడా లవ్ జిహాద్ అని చెప్పి ఎంతో మంది అమ్మాయిల్ని ఇలా మోసం చేశారు. అంటే ఆడపిల్లలు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి చదువుకుని జాబులు చేస్తుంది ఇండిపెండెంట్ గా ఉండడానికి, మన వర్క్ ప్లేస్ లో అసలు ఇటువంటి పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టడం. ఆడపిల్లలు కూడా అతి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అమ్మాయిలకు ఒకప్పుడు అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకునేవాళ్ళు. అప్పుడు సంబంధం వచ్చిందంటే వచ్చి కూర్చునే వాళ్ళు, చూసేవాళ్ళు, చేసుకున్నారు. ఇప్పుడు అమ్మ నాన్న చెప్తుంటారా, నీకేం తెలుసు అంటారు. స్వేచ్ఛ లేకపోతే నాకు స్వేచ్ఛ లేదా అంటే నాది నేను ట్యూన్ చేసుకోవద్దా, పో మీరే చేసుకోండి అయితే నాకు వద్దా, ఇట్లా బెదిరిస్తున్నారు. తల్లిదండ్రులు భయపడుతున్నారు.
అవునా కదా చెప్పండి? పిల్లలు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏంటంటే లవ్లు చేసుకున్నా, ఇంకెవరిని చేసుకున్నా, ఏ కమ్యూనిటీని చేసుకున్నా ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుంటేనే బాగుంటుంది. అవును. ఈ కులాలు అనేది మనిషి మనం పుట్టుకతోనే కులాలతో రాలేదు. ఈ కులాల గురించి అనేది మనం పక్కన పెట్టినట్టయితే కొన్ని బాంబాయి మూవీ చూసాము ఒకప్పుడు, చూసారా? 97, 98 ప్రాంతంలో. అందులో ఒక బ్రాహ్మణు ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటాడు. అసలు అలాంటి ఆ సినిమాని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఎంతో మంచి మెసేజ్ ఉంది అందులో, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా. మరి ఆ రకంగా ఇప్పుడు ఉంటున్నారా అమ్మ? ఇవాళ పెళ్లి లవ్ చేస్తున్నారు, రేపు కాదంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, రేపే విడాకులు తీసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే అంత ప్రేమలు ఇప్పుడు లేవు తల్లి. ఆ ప్రేమలు లేవు, అంత ఓపికలు లేవు జనాలకి, అంత అది లేదు. ఇప్పుడు కలిసి ఉండాలనుకున్నప్పుడు కులాలు అడ్డు రావు. ఒకటే చెప్తున్నాను. ఇవన్నీ ఉండలేనన్నప్పుడు ఇంకా అన్ని కులాలను తీసుకొస్తారు, అది చేస్తారు, వాళ్ళు ఇలా చేస్తుండు, మ్యాన్పులేట్ చేస్తున్నాడు నన్ను ఇదా అంటున్నారు. మీకు తెలియదా? చదువుకున్న పిల్లలు చదువుకోకపోయినా అతడు ఏ కులము, మన ఏ సామాజిక వర్గం అని మనకు తెలియదా? విభేదాలు వచ్చినప్పుడు కులం గురించి తీస్తారు. నేను అనేది ఏంటంటే ఏదైనప్పటికైనా మంచి కలిసి ఉండాలనుకున్న కులాలు అడ్డు రావు. అవును. మంచిగా ఉన్నంత వరకు బాగుంటాం, విడిపోయేటప్పుడే మమ్మల్ని ఇలా చేశాడు, మమ్మల్ని అలా చేశాడు అంటే అన్ని గుర్తుకొస్తాయి. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నేను అనేది ఏంటంటే ఇది కొంతమంది మతాల పేరుతోని కొంతమంది కూడా ఎగేసేటట్టు ఉంటారు. కొంతమంది క్రిస్టియన్స్ ను కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. ఎవడెందుకో చేస్తే మనం ఎందుకు వస్తామండి? ఎవడి మనోభావాలను ఎవరు దెబ్బతీయకూడదు. ఇక్కడ అల్లాని ప్రేమించేటోళ్ళు అల్లాని ప్రేమిస్తారు, ఇక్కడ బైబిల్ని ఇష్టపడే వాళ్ళు బైబిల్ని ఇష్టపడతారు, రాముల వారిని ఇష్టపడని రాముల వారు ఉంటారు. నేను అనేది ఏంటంటే ఎవరి మనోభావాలను దెబ్బతినకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుని ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు నీ రైట్ నేను ఎలా లాక్కోగలుగుతాను చెప్పండి? కాబట్టి ఇప్పుడు ఇక్కడ 100% ఇది లీగల్, అది ఇన్లీగలే అవుతుంది. ఇక్కడ ఏ లెన్స్ కంపెనీ వాడు ఎవరైతే పెట్టాడో ఇలాంటి దాని మీద ఫైట్ చేయాలి మనం. ఎందుకంటే స్టార్టింగ్లో లేదంటే ఈ కంపెనీ వాడు చూసి ఇంకో కంపెనీ వాడు పెడతాడు, ఇంకో కంపెనీ వాడు పెడతాడు. లాగి నాకు తంతగాని తెలియదు అప్పుడు. ఎందుకురా నువ్వు ఇది రిస్ట్రిక్షన్స్ పెట్టావు, మరి అందులో మెనూ దాంట్లో పెట్టురా ఇదిని కానీ. అప్పుడు కోర్టుకు వెళ్తే వాడి కంపెనీ మూతపడుతుంది, వాడికి అర్థం కావట్లేదు. సో ఇది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మహిళల మనోభావాలు కానివ్వండి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఇప్పుడు బొట్టు గాజులు అంటే మహిళలే కదా, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ఏ ఏ రాజ్యాంగాలు కూడా లేవు. స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వెవడు అసలు? నువ్వు ఇచ్చేది ఉద్యోగం ఇస్తున్నావు, లేకపోతే వాళ్ళని ఏమైనా కొనుక్కుంటున్నావరా? నువ్వు కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఓన్లీ వర్క్ ఎలా అంతే. ఒక్కటే చెప్తున్నా, మీలో టాలెంట్ చూడాలి. ఈ అమ్మాయి ఈ పని చేయగలుగుతుందా? నీకు చేయలేకపోతే తీసేయండి. కానీ నువ్వెవరు జడ్జి చేయడానికి? నువ్వు ఇది కట్టుకోవద్దు, నువ్వు అది కట్టుకోవద్దు, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకుని. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ కానంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి చాలా రేర్గా ఉంటారు. ఈ ఒక్కరు చీడపురుగులాగా ఒకరి నుంచి పాకేస్తుంటది. కాబట్టి తృణంలోనే మనం తుంపేయాలి. ఇలా మనం చెప్పేది ఏంటంటే ఆ సినిమా బాంబాయి సినిమా చూసిన తర్వాత మరి నిజంగా లవ్ అంటే ఇట్లుంటుందా, నిజంగా ఇంత ప్రేమ ఉంటుందా అని అంత ఉన్నారా అమ్మ ఎవరైనా? ఈ జనరేషన్ ఒక మనిషి కొయిరాల ఒక గ్రామంలో నుంచి బాంబాయి పోయేసి అతను పెళ్లి చేసుకొని ఎంత చక్కగా ఉంటారు. నిజంగా అది చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? అంటే అంత విశాలమైన హృదయాలు ఎవరికి లేవు ఇక్కడ. ఇప్పుడు ఎంతసేపటికి వచ్చినమా, తిన్నమా, పడుకున్నామా, లేచినమా, కలిసి ఉంటున్నామా లేదా? నువ్వు బీటెక్ చేసినావు, నేను బీటెక్ చేసిన, నేను 1,00,000 సంపాదిస్తున్నావు, నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు, నీకున్నది ఏంది, నాకు లేనిది ఏంది, అంతే ట్రాష్ పా అన్నది. మళ్ళీ నెక్స్ట్ ఎవరి లైఫ్ వాళ్ళు లీడు. అంటే ఇది ఎక్కడ పోతుంది అనేది ఉమ్మడి కుటుంబాలు లేకపోవడము, ఒకరు చెప్పలేకపోవడము, ఇవన్నీ చెప్పేటోళ్ళకి చెడిపోకపోవడం, ఇద్దరి మధ్యలో ఇద్దరమే ఉంటే మా సమస్య పరిష్కారం అంటారు, మధ్యలో మూడో కూడా ఉంటే అసలు ప్రాబ్లమే రాదు. కానీ కొన్ని సందర్భాలలో ఇద్దరు ఉంటేనే ఉంటుంది. ఇవాళ రేపట్ల అమ్మాయిలు ఎట్లున్నారు, పెళ్లి చేసుకోగానే డివైడ్ కావాలి, హైదరాబాద్కి వచ్చేయాలి, రూమ్ తీసుకోవాలి. అత్తమామలు ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు అత్తమామలు కూడా ఎవరు ఉంచుకుంటారు లేరులే, ఎందుకంటే ఏ చిన్న మాట అన్నా కేసులు అంటున్నారు, ఇది అంటున్నారు. నేను అనేది ఏంటంటే స్వేచ్ఛ పేరుతోని చాలామంది మిస్గైడ్ చేసుకుంటున్నారు లైఫ్ని. నేను అనేది ఏంటంటే మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, స్వేచ్ఛ అనేది ఉండాలి, స్వేచ్ఛతో పాటు బాధ్యతగా ఉండాలంట. ఎప్పుడైనా స్వేచ్ఛ లేకపోతే కూడా మనిషి బ్రతకలేరు. ప్రతి ఒక్కరి చేతిలో మనం ఉండి వాళ్ళు చెప్పినట్టుగా వినలేము. బట్ ఆ స్వేచ్ఛ అనేది ఒక 20 years వచ్చే వరకు మీరు కొంచెం మన స్వాధీనంలో ఉండి కొంచెం చెప్పింది వినేస్తే తర్వాత మీ లైఫ్ మీకు హ్యాపీగా ఉంటుంది. ఆ లోపల జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ లెన్స్ కంపెనీ మీద 100% కేసు పెట్టాలి. ఇది బయటికి రావాలి. సోషల్ మీడియాలో కూడా ఇది
వైరల్ అయితేనే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, లేదంటే కంపెనీ మూసుకొని పోవాలి. లేదు అంటే మళ్ళీ వీని ఆదర్శంగా తీసుకొని ఇంకో కంపెనీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ రకంగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనకు డబ్బు అవసరం, జాబ్ చేయాలి, ఏం చేయాలి, మనసు చంపుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడ కదా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను అనేది ఏంటంటే 100% రాంగ్ ఇది. ఇప్పుడు మీరు అట్లా ఎంప్లాయీస్కి అలా పెట్టి మీరు అలా చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే అది మామూలు. చెప్పండి మాకు ఈ క్యాస్ట్ వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తాం, మేము ఇట్లా ఉంటేనే ఇస్తామని చెప్పేసి మీరు బేషరత్గా మెనూ పెట్టండి, బోర్డు పెట్టండి, అట్లా ఇష్టం ఉన్నాడే వస్తాడు. కానీ ఆ బోర్డు పెట్టే ధైర్యం లెన్స్ కంపెనీ అనుకుందా పెట్టమని? లేదు. మరి ఇవన్నీ ఇన్లీగల్ దందాలు అంటారు ఇవి. ఓ రకంగా చూసుకుంటే అదే ఉంటుంది. వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఎంప్లాయీ మా అంటే ఏం చేస్తే పీకేస్తావు నువ్వు ఉద్యోగం నుంచి. అందుకే చేసేదేముందిరా నువ్వు, మనకు నచ్చినప్పుడు ఫైట్ బ్యాక్ అనేది చేయాలి. ఎవరైనా అంతే, నాకు తెలిసి కూడా అదే చెప్తున్నా ఇప్పుడు. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సమాజంలో ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఇతరుల మతాలని కించపరచొద్దు. కాబట్టి ఎవరి మనోభావాలను దెబ్బతినకూడదు అనేదే సంధ్యక్క ఇంటెన్షన్. ఓకే, సో చూసారు కదా, లెన్స్ కార్డ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరికీ కూడా ఈ బొట్టు తీసేయమనడం ఏంటి, తాళి తీసేయమనడం, ఈ గోలంతా ఏంటి అని చెప్పి మనం అనుకున్నాము. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సంధ్యక్క వీడియోస్ రెగ్యులర్గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి మీరు పర్టికులర్గా తన నుంచి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్ చేయండి. నెక్స్ట్ కలిసినప్పుడు మనం ఆ టాపిక్ మీద కూడా వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.